చందమామ కథ యుక్తి బలం. పూర్వం కాశ్మీర దేశాన్ని అవంతివర్మ పరిపాలిస్తూ ఉండినప్పుడు ఏటా కరువులు వచ్చేవి. జనం తిండికి లేక అల్లాడిపోతూ ఉండేవారు. కాశ్మీర్ ఎత్తైన కొండల నడుమ ఉన్న దేశం. అక్కడి నదులు కొండల మీద పుట్టి మహావేగంగా దిగువకు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కారణం చేత నదులు పొంగటం అనేది తరచుగా జరుగుతూ ఉండేది. నిజానికి అక్కడ భూమి చాలా సారవంతమైనది. మహాపద్మ సరస్సు కింద అనేక వేల ఎకరాలు చక్కగా సాగు అయ్యి బంగారు పంట పండేది. అయితే అది ప్రజలు అనుభవించే లోపుగా ఆ ప్రాంతంలోని వితస్తా నది పొంగటము, నది వెల్లువ సరస్సులోకి ప్రవహించటము, సరస్సు పొర్లి పంటలు నాశనం కావటము జరుగుతూ ఉండేది. అవంతివర్మ ఎంతో ధర్మపరుడు. తన వల్ల ఏదో ద్రోహం జరగటం చేతనే తన ప్రజలు ఈ విధంగా కాటకం పాలవుతున్నారు అనుకున్నాడు. దేవుళ్లకు ఎన్నో పూజలు చేయించాడు, గ్రహాలకు శాంతులు చేయించాడు, యజ్ఞాలు క్రతువులు చేయించాడు. ఇన్ని చేసినా వరదలు నిలిచిపోలేదు. ఇలా కొంతకాలం జరగగా రాజు చెవిని ఒక వార్త పడింది. సుయ్య అనే వాడొకడు తాను వరదలు పోగొట్టగలనని కనబడ్డ వాళ్ళందరి ఎదుట ప్రగల్భాలు పలుకుతున్నట్ట. వాణ్ణి జనం పిచ్చివాడి కింద జమకట్టి తెగ వాగించి ఆనందిస్తున్నారు. ఏటా వచ్చే కాటకాలను పోగొట్టడానికి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నందువల్ల అవంతివర్మ సుయ్యను తన వద్దకు పిలిపించాడు. సుయ్య వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు. నీవు కాటకాలను పోగొడతానంటున్నావట, నిజమేనా అని అడిగాడు రాజు. చిత్తం మహాప్రభు, వరదలు పోతే కాటకం దానంతటా అదే పోతుంది అన్నాడు సుయ్య. వరదలు ఎలా పోతాయి, నువ్వు పోగొడతావా అని అన్నాడు రాజు. చిత్తం, పోగొట్టగలను అన్నాడు సుయ్య. మేము చెయ్యలేని పనిని నీవొక్కడవే ఎలా చెయ్యగలవు అని అన్నాడు రాజు. డబ్బు ఇప్పించండి, ప్రపంచంలో డబ్బు చెయ్యలేని పని ఏమంటుంది అని అన్నాడు. మా ఖజానాలో ఉన్న డబ్బంతా పట్టుకుపో, కానీ వచ్చే 7 వరదలు రాకుండా చెయ్యి అన్నాడు రాజు. మంత్రి రాజును వారించడానికని ప్రయత్నించాడు, కానీ రాజు వినిపించుకోలేదు. సుయ్య ఖజానా నుంచి తాను మొయ్యగలిగినన్ని బంగారు నాణేలు మూట కట్టుకుని బయలుదేరాడు. ప్రజలు అతని వెనకాలే కేకలు పెడుతూ గేలి చేస్తూ బయలుదేరారు. రాజుకు టోపీ వేసి సుయ్య డబ్బు కాజేశాడని కొందరు అన్నారు. సుయ్యతో పాటు రాజుకు కూడా పిచ్చి పట్టిందని మరికొందరు అన్నారు. సుయ్య ఆ ధనం తీసుకుని పోయి ఏం చేస్తాడో చూడాలని అందరికీ బుద్ధి పుట్టింది. ఏటా వరదలు తెచ్చే వితస్తా నది కొంత దూరం వెళ్ళాక కొండల సందుగా కనుమలలో గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అనేక వందల ఏళ్లుగా బ్రహ్మాండమైన బండరాళ్ళు 2 వైపులా గల కొండల మీద నుంచి దొర్లివచ్చి నదికి అడ్డంగా వంతెనలాగా పడి ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాలలో ప్రజలు ఇక్కడే నదిని దాటుతూ ఉంటారు కూడాను. ఈ రాళ్ల వంతెన మూలంగానే వరదలు రావటము, సరస్సు పొర్లటము, పంటలు నాశనం కావటము జరుగుతూ ఉండేది. సుయ్య డబ్బు మూట మోసుకొని ఈ ప్రాంతానికే చేరుకున్నాడు. వాడి వెనకనే అనేక వేల మంది మనుషులు కూడా వచ్చారు. సుయ్య నదికి అడ్డంగా ఉన్న రాళ్ల మీదకి పోయి మూటలో నుంచి బంగారు నాణేలు తీసి రాళ్ల మధ్య గుప్పిళ్లతో పడేస్తూ అవతలి వడ్డుకు పోసాగాడు. జనంలో హాహాకారాలు బయలుదేరాయి. సుయ్య నిజంగా పిచ్చివాడేనని రుజువయ్యింది. లేకపోతే బంగారం ఆ విధంగా నదిలో పారేస్తాడా? వాణ్ణి ఆపటానికి కూడా ఎవ్వరికీ శక్యం కాలేదు. జనంలో కొందరికి అకస్మాత్తుగా చైతన్యం కలిగింది. కొందరు గబగబా నీటిలోకి దిగి బంగారం కోసం వెతకసాగారు. మరికొందరు ముఠాలుగా చేరి పెద్ద పెద్ద బండరాలను ఒడ్డుకు తోసి వాటి కింద ఉన్న బంగారు నాణేలను ఏరుకోసాగారు. కొద్ది కాలానికే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. లక్షలాది జనం వచ్చి అనేక వందల ఏళ్లుగా నదికి అడ్డంగా పడి ఉన్న రాళ్లను ఒడ్డుకు పట్టించసాగారు. వాళ్ళ ప్రయత్నాలను ప్రోత్సహించటానికి సుయ్య ఖజానా నుంచి
ఇంకా ఇంకా బంగారు నాణేలు తెచ్చి కదిలించని రాళ్ల సందుల్లో పడేయసాగాడు. సాయంకాలం లోపుగా రాళ్ల వంతెన దాదాపు నిర్మూలమైపోయింది. కష్టపడి పనిచేసిన ప్రజలందరికీ బంగారు నాణేలు దొరికాయి. అది మొదలు కాశ్మీర ప్రజలు వరదలు కాటకాలు లేకుండా సుఖంగా జీవించారు. సుయ్యా యుక్తికి అతడు దేశానికి చేసిన మేలుకి మెచ్చుకొని అవంతివర్మ అతనికి చాలా ధనమిచ్చి సత్కరించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కె యమునాబాయి గారు. మరొక చిన్ని బుజ్జి కథ తిట్టు మాటలు. ఒక ఎద్దు దున్నపోతు గాడిద ఒక పచ్చిక బయలులో కలుసుకొని లోకాభిరామాయణం మాట్లాడుకోసాగాయి. నేను బలంగల జంతువును. నా మూలంగా మనుషులు పాడి పంట అనుభవిస్తున్నారు. నన్ను రైతులు ప్రాణంగా చూసుకుంటారు. నేను లేకపోతే ప్రపంచమే లేదు. అయినా బుద్ధి లేని లోకులు నా పేరు తిట్టుమాటగా ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులు ఒకరినొకరు నా పేరుతో తిట్టుకుంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. ఎన్నాళ్ళు సహించి ఊరుకునేది అని అన్నది ఎద్దు. నేను మాత్రం నేను బండ చాకరీ చేస్తాను, సాధువును, నాతో ఒక్క పేచీ లేదు. నేను పేద రైతు పెన్నిదిని. చచ్చినా కూడా నన్ను కాళ్లకు తొడుక్కొని తిరుగుతారు వారు. ఎవరికీ ఏ అపకారము చెయ్యని నా పేరు తిట్టుమాట కింద మనుషులు వాడుకుంటుంటే నాకెట్లా ఉంటుందో చెప్పండి అని అనింది దున్నపోతు. ఓర్పుకి నన్నే చెప్పాలి. ఎంత బరువైనా మోస్తాను. కానీ యజమానికి నా భారం ఏమీ లేదు. ఊరంతా తిరిగి ఎక్కడ తిండి దొరికితే అక్కడ తింటాను. వాన కురిస్తే ఏ చూరు దొరికితే ఆ చూరు కింద నిలబడతాను. ఎండ కాస్తే ఏ చెట్టు నీడనో ఉంటాను. నా నుంచి యజమానికి ఏ ఇబ్బంది లేదు. అలాంటి నా పేరుని మనుషులు మరీ నీచంగా ఉపయోగిస్తున్నారు. నేనెవరితో మొరపెట్టుకునేది అని అనింది గాడిద. మనం ఈ అన్యాయాన్ని భరిస్తూ ఊరుకోరాదు. ఏదో ఒకటి చేసి తీరాలి అని అనింది దున్నపోతు. ఎద్దు గాడిద తలలు ఊపాయి. మనం బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ అన్యాయాన్ని ఆపించాలి అనింది దున్నపోతు. మూడు కలిసే ప్రయాణమై బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాయి. ఏమిటిలా వచ్చారు అని అడిగాడు బ్రహ్మ. బ్రహ్మదేవా, మాకు మనుషులు తీరని అన్యాయం చేస్తున్నారు. మా గొప్ప మేము చెప్పుకోకూడదు, కానీ మేము అనామకులం కాము. శివుని వాహనమైన నందీశ్వరుడు నా సంతతివాడు. యముడి వాహనం దున్నపోతు. ఇక గాడిద సంగతి వేరే చెప్పనవసరం లేదు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అన్నది ఎద్దు. మీ పూర్వీకులు గొప్పవారే, నేనెరగనా? ఇంతకు మీకు మనుషులు చేస్తున్న అన్యాయం ఏమిటో నాకు తెలియటం లేదు. వాళ్ళు మీకేం బాధ కలిగిస్తున్నారు అని అడిగాడు బ్రహ్మదేవుడు. మా పవిత్రమైన పేర్లను మనుషులు తిట్లుగా వాడుతున్నారు అన్నది ఎద్దు. మనుషులు చేసే ఈ అన్యాయాన్ని మీరు అరికట్టాలి అన్నది దున్నపోతు. మనుషులు మమ్మల్ని గౌరవంగా చూసేటట్లుగా చెయ్యాలి అని అడిగింది గాడిద. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఇది మనుషుల తప్పు కాదు. మీ బుద్ధులను బట్టి వారికి మీ మీద గౌరవం లేకుండా పోయింది. మీ ప్రవర్తనలు మార్చుకోండి, వెళ్ళిరండి అని అన్నాడు. మూడు జంతువులు ఇంటిదారి పట్టాయి. ఈ దున్నపోతుకు మనుషులంటే పక్షపాతం అనింది గాడిద. మనం చెప్పేది వినిపించుకోకుండా ఇంకేదో చెబుతున్నాడు ఒట్టి ఎద్దు అన్నది దున్నపోతు. అసలు ఈ గాడిద దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవటమే మన పొరపాటు అన్నది ఎద్దు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత డి శేషాచలపతి గారు. బ్రహ్మదేవుడి గారు ఏం చెప్పారో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.